హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు A6 న్యూస్. దిస్ ఇస్ పేరు పూజ చిన్నరాజు. సైదాబాద్లో గత 20 సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యశాలను నడుపుతున్నాం. ఎంతో మందికి మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, సర్ది, జలుబు, ఆయాసానికి, పైల్స్కి, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నయం చేసినాం. నన్ను గుర్తించి ఈ యూనివర్సిటీ వాళ్ళు ఈ పట్టా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఆయుర్వేద వైద్యశాలను నడుపుతున్నారు? గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే సైదాబాద్లో ఉంది. ఫ్యాక్టరీ ఉంది కదా, మన 360 ఆయింట్మెంట్ ఇది కంపెనీ తయారు చేసింది. అంటే మీ దగ్గర షుగర్కు ఏమన్నా మందు అందుబాటులో ఉందా? షుగర్కి మందు అందుబాటులోనే ఉన్నది. ఎన్ని రోజులలో షుగర్ పూర్తిగా నయం చేయగలుగుతారు? అది 3 నెలలు టైం పడుతుంది సార్. 3 నెలలు అంటే 90 డేస్. 90 డేస్లో పూర్తిగా నయం అవుతుంది. షుగర్ ఉన్న 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కళ్ళ ప్రాబ్లం ఉంటుంది, లివర్ ప్రాబ్లం ఉంటుంది, పళ్ళ ప్రాబ్లం ఉంటుంది, ఎలర్జీ ప్రాబ్లం ఉంటుంది, అరికాళ్ళు మంటలు ఉంటాయి, తిమ్మిళ్ళు ఉంటాయి. అవన్నీ యూరిన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాటికి టైం పడుతుంది. ఈ షుగర్ వాడడం వల్ల మార్నింగ్ పూట ఒక చెంచా పొడేసుకొని నీళ్ళల్లో తాగితే యూరిన్ కలర్ వస్తుంది. 4 రకాల కలర్లు వస్తాయి. అందులో వైట్, రెడ్, గ్రీన్. రెడ్ వచ్చినప్పుడు ఏమో లివర్ ప్రాబ్లం ఉంటుంది, వైట్ వచ్చినప్పుడు నార్మల్ ఉంటుంది, గ్రీన్ వచ్చినప్పుడు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని బట్టి మనం మందు తయారు చేసి ఇవ్వాలి. మిమ్మల్ని పేషెంట్లు కలవడానికి టైమింగ్స్ చెప్పండి. ఉదయం 9 నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఫోన్ చేసి అబోలో రావాలి. ఈ ఆయుర్వేదిక మూలికలు వాడడం వల్ల మనుషులకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అలాంటివి ఏముండవు సార్. తినే ఆహారాన్ని బట్టి ఈ కూడా మందులు ఆ టైప్లోనే ఉంటుంది. పథ్యం ఇట్లా ఏమైనా ఉంటుందా? పథ్యం అంటే కామెళ్ళు అయిన వాళ్ళకి, పక్షవాతం వచ్చిన వాళ్ళకి, కడుపుతో ఉన్న వాళ్ళకి మాత్రం పథ్యం కంపల్సరీ ఉంటుంది. సరే, మిమ్మల్ని సంప్రదించాలంటే ఈ ఏరియా అడ్రస్ చెప్పండి. సైదాబాద్ వివేక్ హాస్పిటల్ మెయిన్ రోడ్. క్యాన్సర్ ఉందా మీ దగ్గర? నాకు ఇటీవల కాలం ఈ యూనివర్సిటీ వల్ల యూనివర్సిటీ నుంచి మాకు పట్టా అందజేసింది. వాళ్ళకు ధన్యవాదాలు. ఇప్పుడు చూడమన్నారు. చూస్తాను చెప్పి ఇక్కడ వచ్చాను. తర్వాత మామూలు నమ్మలేదు. సరే ఒకసారి చూడమని మీకు ఒక వారం రోజులు విజయం పర్ఫెక్ట్ మంచి వీడియో ఉంటుంది. తీసుకొచ్చాను. మాకు తెలిసిన రిలేషన్ రాసిన తర్వాత అప్పుడు ఎంబడే చేయాలంటే ఎన్నం తినాలంటే కూడా ఇట్లా చేయాలి. అప్పుడు ఎంబడే